నమస్తే. నావల్ కాన్సెప్ట్కి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారు రచించిన 10 విధి కథల సమాహారాన్ని చెప్పుకుంటున్నాం కదండి. ఇందులో భాగంగా రెండవ కథను చెప్పుకుందాం. కథ పేరు మర్మం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఏకదాటిగా ఉచ్చరిస్తున్న పంచాక్షరి మంత్ర ప్రభావంతో ముల్లోకాలు దద్దరిల్లుతున్నాయి. జీవి చిన్నదైన ఓంకారనాదం జపించడంతో మహా ఋషులను మరిపిస్తున్న ఆ పిపీలకం చేస్తున్న కఠోర తపస్సుకు ముందుగా ఆదిశక్తి, పిమ్మట ఆదిభిక్షువు చెలించారు. వెంటనే వారి దృష్టి ఆ ధ్వని వినిపిస్తున్న వల్మీకం వైపు మళ్ళింది. అది చీమలు దూరే చిట్టడివి. ఒక ఎర్రచీమ ఆ పొట్టలో ఒంటి కాలిపై నిలిచి నీలకంఠును గూర్చి కఠోర తపస్సు చేస్తున్నది. ఆ చిరుప్రాణి చేసే ప్రణవనాదం ఎప్పుడు ఆగుతుందా, ఎప్పుడు ఆ పుట్టను ఆక్రమించుకుందామా అని కొన్ని పాములు ఆ చుట్టుప్రక్కల ఉన్న మొగలి పొదల్లో ముడుచుకొని ఉన్నాయి. స్వామి, 84 లక్షల జీవరాశుల్లో ఆ అల్పజీవి అంతటి నిష్ఠతో తపస్సు ఎందుకు చేయవలసి వచ్చింది? నర్మగర్భంగా విశ్వేశ్వరుని అడిగింది అన్నపూర్ణ. చంద్రమౌళి చండిక వైపు చిరుదరహాసంతో చూచి, దేవి విను, విరించి ఎంతో ఆలోచించి సృజించిన సృష్టిలో తమకు తీరని అన్యాయం జరిగిందని ఎర్రచీమల అభియోగం. అనేక భారీ జీవులు కింద పడి నలిగిపోతున్నామని వాటి ఆక్రందన. తాము పెట్టిన పుట్టలను పాములు ఆక్రమించుకుంటున్నా ఏమీ చెయ్యలేని అసహాయ స్థితిలో ఉంటున్నామని వాటి ఆరోపణ. ఒకరోజు చీమలన్నీ కలిసి తమ గోడును అడవిలో ముక్కు మూసుకొని దీక్షలో ఉన్న ఒక మునికి విన్నవించుకున్నాయి. ముని వీటి మాటలు విని ముచ్చటపడి మౌనం వీడి బ్రహ్మను గూర్చి తపస్సు చేయమని సలహా ఇచ్చాడు. అవి ససేమిరా అన్నాయి. తమని ఇంత పక్షపాతంతో పుట్టించి వివక్ష చూపిన ఆ విధాత పేరైనా తలచమని స్పష్టం చేశాయి. ఆ ముని లిప్తపాటు కాలం ఆలోచించి, ఓయి పీడిత పిపీలకములారా, మీకు సత్వర న్యాయం జరగాలంటే, త్వరితగతిన ప్రత్యక్షమై మీకు వరాలివ్వాలంటే ఎవరి ఆజ్ఞ లేనిదో మీరు కుట్టరో ఆ బోళాశంకర్ని ప్రార్థించండి. ఆ పని మీ ప్రతినిధిగా ఒక్కరు చేస్తే చాలు అని మౌనముద్ర దాల్చాడు. అతని మాటలను శిరసావహించిన చీమలు పెద్ద ప్రాణుల ఎడల, ముఖ్యంగా మానవుల మీద అక్కసును తీర్చుకోవాలనుకున్నాయి. ఒక యువచీమను ఎన్నుకొని నన్ను ప్రసన్నం చేసుకొని ఒక వింత కోరికను కోరమన్నాయి. పశుపతి ఆగాడు. భక్త సులభుడైన శివుణ్ణి భక్తులు బోళాశంకరుడు అని పిలవడం భార్గవికి ఇసుమంత ఇబ్బంది కలిగించింది. కానీ భర్త సార్థక నామధేయుడైనందువలన కినుకు వహించక, ప్రభు, మీరు భక్తదీన జనుల తపోదీక్షకు మురిసి పొంగిపోతారు. వారి అంతరంగాన్ని, అందులోని అంతరార్థాన్ని పట్టించుకోరు. మీరు వెళ్ళి ప్రత్యక్షమై ఎటువంటి వరాన్నిస్తారో, అప్పుడేమి ఉపద్రవం ముంచుకొస్తుందో ప్రశ్నార్థకంగా అన్నది పార్వతి. ముక్కంటి మురిపంగా గాయత్రిని చూస్తూ, అంతగా నన్ను భక్తులు ఇరకాటం పెడితే అపాయంలో ఉపాయానికి ఉమాదేవి ఉంది కదా అని నవ్వి కైలాసాన్ని వీడారు. వత్స, నీ తపస్సు ఫలించింది. ఏమి వరం కావాలో కోరుకో. నందివాహనుని మాటలతో ఎర్ర యువచీమ తపస్సు నుంచి, తదుపరి పుట్ట నుంచి బయటకొచ్చి కాశీనాథుని కాళ్లపై పడింది. శుష్కించిన చీమ శరీరం విశ్వనాథుని పాదస్పర్శతో యథాస్థితికి రాగా తన ముందు కాళ్లను పైకెత్తి స్తుతించి, శ్రీ కాళహస్తీశ్వర, మీరు సకల జీవుల ఎడల సమభావం కలిగినవారు. బలహీన వర్గీయులమైన మాకు జరిగిన అన్యాయం మరే ప్రాణికి జరగలేదన్నది యథార్థం. కనీసం చలిచీమలకైనా పాముని చంపే బలముంది. కానీ మాకు అది లేదు. మా జాతి అంటే మర్యాద లేదు. ముఖ్యంగా మానవులకు. క్రమశిక్షణకు మారుపేరైన కష్టజీవులమైన మేమంటే చాలా చులకన. ఉద్వేగంతో మాట్లాడిన చీమ క్షణమాగి తన చిన్ని గుండె నిండా గాలి పీల్చి వదిలింది. భక్త, ఏమి వరం కావాలో కోరుకో అన్నాను కదా. వీరభద్రుడు చీమను వేగిర పెట్టాడు. చీమ అంతే వేగంతో, వైద్యనాథ, ఎవరినైనా మేము కుట్టగానే చావాలి అని వరం కోరింది. తదాస్తన్నాడు కైలాసవాసుడు. సాధకురాలైన చీమకు చీమలదండు సాదర స్వాగతంతో జేజేలు పలికాయి. దానిని తమ జాతి రత్నంగా పేర్కొన్నాయి. వెంటనే చీమలన్నీ ఒక్కసారిగా చిటుక్కుమని బోర విరుచుకొని బయలుదేరాయి. వెళ్తూ వెళ్తూ ఊరి శివార్లలో ఉన్న సత్రంలోనికి తలలు పెట్టి చూశాయి.
అక్కడ భుక్తాయాసంలో ప్రయాణ బడలిక వలన సేద తీరి నిద్రపోతున్న బాటసారులు వాటికి రాక్షసుల్లా కనిపించారు. తక్షణమే శివుని వరాన్ని పరీక్షించాలనుకున్నాయి. మూకుమ్మడిగా వక్రహాసం చేసి యువచీమ సారథ్యంలో దళాలుగా విడిపోయి ఆ యాంత్రికుల మీద పడి కుట్టాయి. అగంతకులు నిద్రలోనే అవి కుట్టిన చోట చేతులతో కాళ్లతో రుద్దారు. ఆ రాపిడికి నలిగి కుట్టిన చీమలు కుట్టినట్టే గుట్టలుగా రాలి చనిపోతున్నాయి. దండు చివరనున్న యువచీమకు సందేహం కలిగింది. ఎవరినైనా మేం కుట్టగానే చావాలి అని వరం పుచ్చుకున్నాను కదా, మా వాళ్ళు చస్తున్నారేమిటి? క్షణకాలం ఆలోచించింది. అజ్ఞానంతో కోరిన వరంలోని మర్మం బోధపడి సిగ్గుతో తలదించుకుంది సదరు చీమ. చీమల అవివేకాన్ని తిలకించిన భ్రమరాంబ ప్రఫుల్ల వదనంతో మల్లికార్జున్ని చూసింది. విధి లిఖితానికి మార్పు అసంభవమని అభయహస్తం చూపాడు లైకారుడు. విన్నారు కదండి, ఇది కథ. చీమ కుట్టిన వెంటనే మరణించేటట్లయితే ఈ లోకంలో మనుషులెవ్వరూ ఉండరు. ఎందుకంటే మనుషుల కన్నా చీమల సంఖ్యే ఎక్కువ. కనుకునే ఆ బ్రహ్మదేవుడు సృష్టి ఎలా ఉండాలో అలానే డిజైన్ చేశారు. ఈ సమాహారంలోని 3వ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.